ఓం ఆదిపరాశక్తిదేవియే నమ. ఈ ప్రపంచమంతా పరాశక్తి క్రీడాగణం. ఇందులో కదిలేవి కదలనివి ఉంటాయి. పరాశక్తి ప్రపంచాన్ని సృష్టించేటప్పుడు సృజన స్వరూపంగాను, రక్షించేటప్పుడు పాలన స్వరూపంగాను, సంహార సమయంలో రౌద్ర స్వరూపంగాను ఉంటుంది. మనం మాట్లాడే ప్రతి మాట ఆమె స్వరూపమే. మాటకి పర, పశంతి, మధ్యమ, వైఖరి అనే 4 రూపాలుంటాయి. మొదట 3 మనము ప్రయత్నించి వినాలి. ఆ పనిని మనల్ని చేయమని 4వ రూపం తన స్వరూపాన్ని మనకు వినిపింపజేస్తుంది. అంటే మనం ఒకరితో ఒకరు మాట్లాడుకునే మాటలన్నీ వైఖరి స్వరూపమే. అటువంటి త్రిమూర్తి స్వరూపుని ప్రసన్నురాలై మనందరినీ అనుగ్రహించి అమోఘమైన వాక్శక్తిని, వాక్స్ పదవిని అనుగ్రహించాలని ఆశిద్దాం. ముందుగా జగన్మాతకు నమస్కరించాలి. ఆ పైన నరనారాయణులకు శిరస్సు వంచి పాదాభివందనం చేసి సరస్వతీదేవిని, వ్యాస మహర్షిని స్తుతించి పురాణం చదవడం మొదలుపెట్టాలి. నైవిశారణ్యంలో మహర్షులంతా సమావేశమయ్యారు. వారు సుత మహర్షిని ఉద్దేశించి ఇలా అడిగారు. సుత మహర్షి, నీవు చాలా సంవత్సరాల పాటు జీవించాలి. మహాబుద్ధివంతుడివైన వ్యాసుడి శిష్యుడివైన నీవు ఆది వరకు ఎన్నో విష్ణు కథలు, శివలీలలు చెప్పావు. అవతార కథలెన్నో వినిపించావు. అదంతా నీ పుణ్యమే. నువ్వు చెప్పినవన్నీ భక్తి శ్రద్ధలతో విన్నాము, జ్ఞాన ఆనందాన్ని పొందాము. ఇప్పుడు మళ్ళీ చాలా సులభంగా ముక్తులను ప్రసాదించే ఒక మహాపురాణాన్ని వినాలని అనుకుంటున్నాము. మా యందు అనుగ్రహించి అటువంటి పురాణాన్ని వినిపించు అని అభ్యర్థించారు. అప్పుడు సుత మహర్షి, శౌనకాది మహర్షులారా, అడగవలసిన విషయాన్ని లోకహితం కోసం అడిగారు. సమస్త శాస్త్రసారము, పరమ పవిత్రము అయిన దేవీ భాగవతాన్ని వినిపిస్తాను. శ్రద్ధగా వినండి. దీని ముందు మిగిలిన పురాణాలు, తీర్థాలు, ప్రతాలు అన్నీ తక్కువే. పాపాలని అరణ్యాలకు ఈ దేవీ భాగవతము గండ్రగొడ్డలి, దట్టమైన అజ్ఞానపు చీకటులకు సూర్యోదయము అన్నాడు సుత మహర్షి. తప్పకుండా వినిపించండి. భక్తి శ్రద్ధలతో వింటాము. అసలు ఈ పురాణం ఏమిటి? ఆ పురాణం వినడానికి ఉన్న నియమాలు ఏమిటి? దాన్ని ఎన్ని రోజులు వినాలి? వినే ముందు, వినేటప్పుడు, విన్నాక ఎవరిని పూజించాలి? అసలు మాకన్నా ముందు ఎవరైనా ఈ పురాణాన్ని విన్నారా? విన్నవాళ్ళు ఎటువంటి ప్రయోజనాలను పొందారు? అసలు పూర్వము ఈ పురాణాన్ని ఎవరికి వినిపించారు అని ప్రశ్నించారు మహర్షులారా. విష్ణుమూర్తి అంశంతో పరాశర మహర్షికి కొడుకుగా పుట్టాడు వ్యాసుడు. ఒకే రాశిగా కలిసిపోయిన వేదాలన్నీ 4గా విభజించి తన శిష్యులకు నేర్పాడు. ధర్మం అందరూ తెలుసుకోవలసిన విషయం. మరి అందరూ వేదం చదవడానికి కుదరదు కదా. అందరూ ధర్మాన్ని తెలుసుకోవాలనే ఆలోచనతో పురాణ సంహితలని రచించాడు. వాటిని తన శిష్యుల ద్వారా లోకం ప్రచారం చేయించాడు. 18 పురాణాలు రచించాడు. మహాభారతం రక్షించాడు. వాటన్నిటినీ నాకు చెప్పాడు, నా చేత చదివించాడు. ఆ 18 పురాణాలలోనిది ఈ దేవీ భాగవతం. అన్నిటిలోకి ఉత్తమోత్తమైనది, భక్తి ముక్తి ప్రధానమైనది ఈ పురాణము. దీన్ని జన్మేంద్రుడికి వ్యాసుడే స్వయంగా వినిపించాడు. పరీక్షిత్ మహారాజు కుమారుడు జన్మేంద్రుడు తక్షకుడనే పాము కాటు వలన మరణించిన తండ్రికి ఉత్తమ గతులు కలగాలని, పవిత్రుడవ్వాలని కోరుకుంటూ జన్మేంద్రుడు ఈ దేవీ మహాపురాణాన్ని 9 రోజుల పాటు దీక్షగా శ్రద్ధగా విన్నాడు. చివరిగా దేవి యజ్ఞాన్ని చేసి జన్మేంద్రుడు కూడా ధరించాడు. దివ్యమైన రూపాన్ని ధరించి దేవిలోకానికి వెళ్ళాడు. తండ్రికి ఉత్తమ గతులు కల్పించిన పుత్రుడయ్యాడు. వ్యాస మహర్షిని పూజించి ఆనందాన్ని, అపారమైన సంతృప్తిని పొందాడు. పురాణ రాజమైన ఈ దేవీ భాగవతం ధర్మార్థ కామ మోక్షాలనే 4 పురుషార్థాలని సులభంగా ప్రసాదిస్తుంది. అందువలన
అందరూ ఈ పురాణాన్ని వినాలి. ఒక రోజైనా, ఒక పూటైనా, ఒక ముహూర్త కాలమైనా, ఒక క్షణమైనా భక్తితో ఈ పురాణాన్ని వింటే చాలు. విన్న వాళ్ళకి ఎటువంటి పరిస్థితులు దరిదాపులకు రావు. ఈ పురాణాన్ని వినడం వలనే సమస్త యజ్ఞ, సమస్త తీర్థ, సమస్త దాన ఫలితాలు లభిస్తాయి. వాటి వల్ల వచ్చే ప్రయోజనాలన్నీ అరిచేతులకి వస్తాయి. ఈ కలియుగంలో మానవులందరూ ఆచరించవలసిన ధర్మం ఒకటే. అదేమిటయ్యా అంటే పురాణం వినడమే. పురాణం వింటే చాలు, అన్ని ధర్మాలు పాటించినట్టే. కలియుగంలో ప్రజలు ధర్మాచార విహీనులు, అల్పాయుర్దయము కలవాళ్ళని గ్రహించిన వ్యాసుడు మనందరి హితం కోసం ఈ పురాణ రసామృతాన్ని అందించాడు. ఈ ఈ అమృతాన్ని ఒక చుక్క సేవించినా అందరూ అజారమరులవుతారు. వాళ్ళ వంశాలు కలకాలం వర్ధిల్లుతాయి. అయితే ఈ పురాణాన్ని ఏ నెలలో, ఏ రోజులో, ఏ సమయంలో ఎవరు వినాలనే నియమాలేమీ లేవు. మానవులైన వాళ్ళంతా ఎప్పుడైనా వినవచ్చు. దేవి నవరాత్రులలో 9 రోజులు నవాహ యజ్ఞంగా దేవి భాగవతాన్ని వినడం విశేష ఫలప్రదం. ఈ ప్రకారంగా విన్న వాళ్ళు గడిచిన జీవితంలో, గడిచిన జన్మలోనూ చేసిన పాపాలన్నింటినీ పోగొట్టుకొని పరమ పవిత్రులవుతారు. మహోగ్రమైన తపస్సుతోనూ, తీర్థయాత్రలతోనూ, మహాదానాలతోనూ, యజ్ఞయాగాలతోనూ సంపాదించలేని పుణ్యఫలాన్ని ఈ నవాహినిక దీక్షతో పొందవచ్చు. గంగా, గయ, కాశీ, నైవిషము, మధుర, పుష్కరము, మధురై మొదలైన పుణ్యక్షేత్ర తీర్థములు ఏమీ ఇవ్వలేని మహాపుణ్యాన్ని నవాహ దేవీ భాగవత శ్రావణ మహాయజ్ఞము ఇస్తుంది. కనుకనే దీన్ని దేవీ యజ్ఞం అంటారు. ఈ మహాదేవి భాగవత మహాగ్రంథాన్ని అశ్వయుజ మాసంలో సూర్యుడు కన్యరాశిలో ఉండగా అష్టమి నాడు బంగారు సింహాసనరుడవైన శ్రీ మన్మహాదేవిని భక్తి శ్రద్ధలతో పూజించి యోగ్యత కలిగిన అర్హుడైన ఒక సద్బ్రాహ్మణుడికి బహుమానంగా ఇస్తే కలిగే పుణ్యము ఇంతని చెప్పడానికి వీలు కాదు. దేవీ భాగవత మహాగ్రంథాన్ని దానం చేసిన వ్యక్తి 3వ ముక్తిని పొందడానికి అర్హుడై దేవి సాలోక్యాన్ని పొందుతాడు. దేవి భాగవతంలోని ఒక శ్లోకాన్ని కానీ, శ్లోక భాగాన్ని కానీ, ఒక పేజీని కానీ, పేజీలో కొంత భాగాన్ని కానీ ప్రతిరోజు భక్తి శ్రద్ధలతో చదవగలిగినా సరే అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు అవుతారన్నది వాస్తవం. అటువంటప్పుడు మొత్తం పురాణాన్ని చదివినా, విన్నా, ఇంట్లో ఉంచుకొని పూజించినా వచ్చే పుణ్యాన్ని వర్ణించి చెప్పడం సాధ్యం కాదు. చెడు శకునాల వలన, చెడు కళల వలన కలిగే భయాలు, మహామారి భయము, భరణ భయంతో సహా సమస్త భయాలు తొలగిపోతాయి అని చెప్తే ఆశ్చర్యపోనక్కర్లేదు. దేవి భాగవతం పేరు చెప్తేనే దేవి భాగవతం పేరు చెప్తే చాలు బాలగ్రహాలు, భూత ప్రేత పీడలు మొదలైనవన్నీ దిక్కులు చివర్లకు పారిపోతాయి. ఈ గ్రంథం ఉన్న ఇల్లు, ఆ ఇంటి యజమాని, అతడి వంశంలోని వాళ్ళు తరతరాలు చతుర్వేద పురుషార్థాలతో విజయ పరంపరలను విరజిల్లుతూ ఉంటారు. అలనాడు శ్రీకృష్ణుడు కూడా సమంతకమణిని అపహరించాడన్న అపవాదను పోగొట్టుకోవడం కోసం ప్రసేనుడిని వెతుకుతూ అడవిలోకి వెళ్ళి ఎన్ని రోజులైనా తిరిగి రాలేదు. తన కుమారుడు ఏమైపోయాడో అన్న దిగులుతో వసుదేవుడు నవైక దీక్షగా దేవి భాగవతాన్ని విన్నాడు. వినడం పూర్తయ్యేసరికి శ్రీకృష్ణుడు విజయాన్ని సాధించి సమంతకమణితోనూ, సత్యభామ, జాంబవంతులతోనూ తిరిగి వచ్చాడు. చూశారా, పురాణాన్ని వింటే ఎంత గొప్ప ఆనందాన్ని పొందవచ్చో. ఈ దేవీ భాగవతం విన్నవాళ్ళు, చదివిన వాళ్ళు, దేవీనామం జపించిన వాళ్ళు, వారికి ఎటువంటి కష్టాలు, ఎటువంటి ఆపదలు, ఎటువంటి ఇబ్బందులు కలగవు. దేవీ మహిమ ఈ అమ్మవారే ప్రకృతి మాత ఈ పరాశక్తి
ఆది మూలము, అందరికీ తల్లి, అందరికీ అమ్మ. ఓం శ్రీదేవీ నమః. ఓం ఆదిపరాశక్తి దేవియే నమః.